హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, మీరు చేస్తున్న వీడియోలు మాకు రావట్లేదని. అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ అనే సింబల్ ఉంటుందండి, దాన్ని నొక్కితే కనుక మీకు నేను ఏ వీడియో చూసినా నోటిఫికేషన్కి వస్తుంది అన్నమాట. మీరు ఆ పని మాత్రం చేయండి. సబ్స్క్రైబ్స్ నొక్కేసి వదిలేయడం కాకుండా గంట సింబల్ కూడా నొక్కండి. అయితే ఈరోజు మీకు నేర్పించబోయే పెయింటింగ్ ఏంటంటే, ఈ డిజైన్ మనము అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు. ఈ డిజైన్ వల్ల యూజ్ ఏంటంటే, చాలామందికి వాళ్ళకి ఇష్టమైన బ్లౌజ్ ఒకటి ఉంటుంది. అంటే ప్రతి రెగ్యులర్గా చాలా ఇష్టమైన బ్లౌజు, దానికి మ్యాచ్ అయ్యే శారీస్ మనం ఒక్కొక్కసారి అవి కొనుక్కున్నవి పాడైపోవడం ఎదురు జరుగుతుంది. కానీ ఆ బ్లౌజ్ని తీసేయడానికి ఇష్టపడరు. అలాంటిదప్పుడు ఈ డిజైన్ చాలా ఉపయోగపడుతుంది మీకు. ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏ బ్లౌజ్ అయితే మనకు ఉన్నదో ఆ బ్లౌజ్ కలర్ కింద బార్డర్ కింద మీకు చూపిస్తాను నేను. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలా పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్కి వచ్చిన కలర్స్ ఏంటంటే కనుక ఆరెంజు, ఎల్లో, క్రిమ్సన్, లెమన్ ఎల్లో ఫ్లవర్కి వేస్తున్నాను. చూడండి, ఇది చాలా సింపుల్ మెథడు. మీరు ఈజీగా చేసుకోవచ్చు పెయింటింగ్. అయితే పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే డిజైన్ చాలా పర్ఫెక్ట్గా గీయాలి. గీసి ఆ డిజైన్ దాటిపోకుండా మనం పెయింటింగ్ చేయాలి. ఎప్పుడు పెయింటింగ్ చేసినా తడిగా ఉండేటట్లుగా చూసుకోండి ఎక్కువగా మీరు. ఇప్పుడు చూడండి, ఎల్లో వేసాను. ఏది లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో వేసి వైట్తో జస్ట్ స్ట్రోక్ కింద లాగుతున్నాను. కలిసిపోకూడదండి, ఏది దానికదే సపరేట్గా ఉండాలి, మొత్తం అన్నీ కలిసిపోకూడదు. ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఆరెంజ్ కలర్తో కొంచెం స్ట్రోక్ లాగుతున్నాను, జస్ట్ లైట్గా. అంటే ఆ పెటల్స్ని సపరేట్ చేయడం కోసం అన్నమాట. ఇది చాలా సింపుల్ మెథడు, ఈజీగా అయిపోతుంది మీకు. నెక్స్ట్ కింద వచ్చి ఏంటంటే, పైన 3 రేకులనేమో గోల్డెన్ ఎల్లో, లెమన్ ఎల్లో, వైట్ తీసాను. కింద 3 రేకులు వచ్చి మనకి ఆరెంజు, క్రిమ్సన్ రెడ్, కొంచెం బ్లాక్ స్ట్రోక్ తోటి మనము షేడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు మీకు చాలా అందంగా కనిపిస్తుంది. ఆరెంజ్ వేస్తాం కదండి, ఇప్పుడు సేమ్ వైట్ అలాగే వేస్తామో క్రిమ్సన్ కూడా అలాగే వేస్తాం. మీరు కలర్స్ని కలిపేయకూడదు, దేనికైతే సపరేట్గా కనిపించాలి. ఇప్పుడు ఏంటంటే లైట్గా, అంటే ఈ బ్లాక్ అంటే మెరూన్ కలర్ బ్లాక్ తీసుకొని జస్ట్ ఇప్పుడు లైట్గా స్ట్రోక్ లాగుతాను. మరీ ఓవర్గా లాగేస్తే కనుక మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా అది ర్యాక్లో ఏదైతే ఉన్నాయో దాని కింద జస్ట్ నీడలాగా కనిపించడం కోసం స్ట్రోక్ లాగుతాను. ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే ఆరెంజ్ కలర్తో నింపేశాను మొత్తం 3ని. చూడండి, ఇది కరెక్ట్గా చూడండి. లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో 2, అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసుకుంటూ తీసుకోండి. అంటే పర్టికులర్గా 2 కలిపి తీసుకోకండి. అక్కడ కొంచెం ఇది కొంచెం తీసుకుంటే కనుక మనకి డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది. తీసుకున్న తర్వాత వైటు జస్ట్ పైనుంచి కింద స్ట్రోక్ లాగితే చాలు. మీరు ఏంటంటే ఇది తడిగా ఉన్నప్పుడే చేయాలండి. ఆరిపోయిన తర్వాత చేస్తే మీకు ఏమన్నా పిచ్చుల కింద కనబడుతుంది. దీనికి 2 రేకులు గీసాను నేను, కానీ పెయింటింగ్ చేస్తే 3 రేకులు చేస్తాను నేను. ఈ డిజైన్ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది. అంటే కాటన్ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీద దేనికైనా వేసుకోవచ్చు. అంటే మన శారీకి ఉన్న కలర్స్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి కలర్స్. జస్ట్ లైట్గా, ఎక్కువ కదండి, లైట్గా చేయండి. అంటే మీరు బ్రష్ బాగా తుడిచేసుకున్న తర్వాత ఇలాంటి స్ట్రోకులు లాగినప్పుడు కానీ, షేడ్లు చేసినప్పుడు కానీ డార్క్ కలర్ వేసిన బ్రష్ని కడుక్కోవడమో తుడిచేసుకోవడమో చేయాలి. మళ్ళీ దానితో మనం రాస్తే మళ్ళీ డార్క్ అయిపోద్ది. ఇప్పుడు నేను చూడండి, ఇది మెరూన్ కలరు వైట్ కలిపితే ఈ కలర్ వచ్చింది, కొంచెం వైలెట్ వేసాను ఇందులో. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మీకు నచ్చిన బ్లౌజ్ కలర్ మనం ఇలాగ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజు మీకు ఈ కలర్ బ్లౌజ్ ఉందనుకో, నేను ఇప్పుడు వేస్తున్న కలర్ బ్లౌజు అదే కలర్, రెడ్ ఉంటే రెడ్, బ్లూ ఉంటే బ్లూ, గ్రీన్ ఉంటే గ్రీన్, మీకు ఏది నచ్చిన బ్లౌజ్ ఉంటుందో అది తీసేయడానికి ఇష్టపడరు చాలామంది. అన్నాటికి బాగా సెట్ అవుతుంది అది. అలాంటప్పుడు మేము ఏంటంటే శారీకి ఆ బ్లౌజ్ కలర్ ఇలా కింద వేసుకోవాలి, లైన్ కింద. మీరు ఎలా చేసుకొని చేస్తే కనుక ఆ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది. అప్పుడు బ్లౌజ్ సపరేట్ అవ్వదు, శారీ సపరేట్ అవ్వదు. అప్పుడు మీకు డిజైన్ కూడా ఇలాగా చక్కగా అందంగా కనిపిస్తుంది.
ఇప్పుడు లీవ్స్ చూడండి, ఇది శాప్ గ్రీన్. ఇప్పుడు చూడండి శాప్ గ్రీను పూర్తిగా నింపేస్తున్నాను. సేమ్ ఫ్లవర్స్కి ఎలాగైతే పెయింటింగ్ చేసామో లీవ్స్ కూడా సేమ్ టు సేమ్. అంటే ఏంటంటే షేపులు మారుతాయి అంతే. లీవ్స్, ఫ్లవర్స్ ఒకే షేడింగ్ చేశాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తే ఐడియా వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి నేను శాప్ గ్రీన్తో డార్క్ చేసేసాను ఇదంతాని. చేసిన తర్వాత అంటే నేను కొంచెం ఫాస్ట్ ఉంటుంది కాబట్టి వరకు ఎక్కువ లీవ్స్ చేస్తున్నాను. నేను 4 చేశానని మీరు 4 చేయాలని రూల్ ఏం లేదు. మీరు 2 చేయండి. ఎందుకంటే ఆరిపోయిందంటే మళ్ళీ పెయింటింగ్ షేడ్ అవ్వదు. అందుకు నేను 2 చేశారనుకోండి, తర్వాత 2 చేయండి, తర్వాత 2 చేయండి అలాగా. ఇప్పుడు చూడండి ఇలా చేసామా, చేసిన తర్వాత ఒక సైడ్ ఏమో వైట్ కలర్తోనే స్ట్రోక్ లాగాలి. ఒక సైడు అలా, ఒక సైడు ఇలా స్ట్రోక్ లాగాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేమో లెమన్ ఎల్లోతో స్ట్రోక్ లాగాలి. ఇది లెమన్ ఎల్లో. చూడండి ఫ్లవర్కి ఎలా చేశానో లీవ్స్ కూడా అలాగే చేశాను. మీకు కొంచెం అది ఇది డార్క్గా కనిపించాలంటే కనుక జస్ట్ పాయింట్ బ్రష్ తీసుకుని వైట్ దగ్గర కొంచెం షేడ్ ఇవ్వండి. అలాగే లెమన్ ఎల్లో దగ్గర కొంచెం షేడ్ ఇవ్వండి, అంతే సరిపోతుంది. కొంచెం అటు సైడ్ కూడా లైట్గా షేడ్ ఇస్తే కనుక సరిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకుని లైట్గా ఇవ్వాలి. అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే ఒరిజినాలిటీ కనిపిస్తుంది. పెద్ద గీత పెట్టేసి అలా కాకుండా లైట్గా చేయాలి. ఇప్పుడు సేమ్ ఈ లీవ్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు అన్ని షేపుల్లో ఉన్న లీవ్స్ వేయడం రావాలి మెయిన్. కొంతమంది కిందకి ఉన్న వాటిని వేయలేరు, కొంతమంది సైడ్కి ఉన్న వాటిని వేయలేరు, కొంతమంది ఏమో నెట్ట నిరుగా ఉన్న వాటిని వేయలేరు, కొంతమంది ఏమో ఇలా వాళ్ళు ఉన్న లీవ్స్ని వేయలేరు. మీరు నేర్చుకోండి, అన్నీ ఒకే ప్రాసెస్లో ఉంటాయి మొత్తం అంతానే. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ లైక్ చేయండి. చాలామంది లైక్ చేస్తున్నారు. మన ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు. ఇంకా కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నాడు ఎందుకో మరి, కానీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు వేసామా, డార్క్ కలర్తో నింపేసామో మొత్తం అంతానే. ఇప్పుడు జస్ట్ ఒక సైడే ఇవ్వాలి, ఇంకో సైడు లైట్గా. అదే ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. అలాగా 2 వైపుల నుంచి చూసినా అందంగా కనిపించాలి. ఇప్పుడు ఇలా స్ట్రోక్ చేసిన తర్వాత మనకి పాయింట్ బ్రష్ తీసుకుని జస్ట్ అక్కడక్కడ అది ఇప్పుడు చూడండి, నేను లెమన్ ఎల్లోది లైట్గా స్టేర్ చేస్తున్నాను ఇటువైపు పక్కన. జస్ట్ లైట్గా మళ్ళీ దాన్ని కలిపేస్తే మళ్ళీ గ్రీన్ కనిపించదు అసలు మనకి. ఇప్పుడు గ్రీన్ కనిపిస్తుంది, లెమన్ ఎల్లో కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, బ్లాక్ కనిపిస్తుంది. అప్పుడు మీకు అందంగా కనిపిస్తాయి లీవ్స్. చాలా వరకు పెయింటింగ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కలిపేస్తారు, గ్రీన్ అంతా కలిపి. అలా చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్లో మనం ఏం చేస్తున్నామంటే నేను వైట్ ఫ్లవర్స్ వేస్తున్నాను. మీరు ఏ ఫ్లవర్స్ కావాలితే మీకు, అంటే శారీలో ఏమైనా బొటాలు ఉన్నా, లేకపోతే బ్లౌజ్ మీద ఏదైనా వర్క్ ఎక్కువ డామినేట్ చేస్తున్న కలర్ ఉన్నా అలాంటి ఫ్లవర్స్ మనం ఇందులో వేసుకోవచ్చు. అదండి. చిన్ని చిన్ని ఫ్లవర్స్. చాలామంది నన్ను బ్రష్లు ఎలాంటి కొనాలి, పెయింటింగ్స్ ఎలాంటి కొనాలి అని అడుగుతున్నారు. ఒకసారి డైరెక్ట్గా నేను షాప్కి వెళ్ళిపోయి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇంకా గొడవ ఉండదు. ఇంకా ఈ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. పెయింటింగ్స్ గురించి, బ్రష్ల గురించి, ఈ కోన్ల గురించి ఒకసారి షాప్కి వెళ్ళి, ట్రేసింగ్ పేపర్ గురించి, ఇవన్నీ గురించి షాప్కి డైరెక్ట్గా వెళ్ళి నేను ఒక వీడియో చేస్తానండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాంటి బ్రష్లు కొనుక్కోవాలో. నెక్స్ట్ దీనికి ఏంటంటే మనం ఈనెల కింద లాగాలి చిన్నగాని. మీకు చూడండి, మీరు ఎప్పుడు పెయింటింగ్ చేసినా మనం ఏ కలర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో ఆ కలర్ మాత్రము కనిపించాలి. ఇంకో కలర్ వచ్చి దాన్ని డామినేట్ చేయకూడదు. అలా డామినేట్ చేస్తే కనుక అందం పోతుంది.
ఇప్పుడు చూడండి అయ్యే వాడాను లెమనెల్లో. ఇవి ఏంటంటే కొంచెం డాట్ల కింద అంటే మొత్తం అంతా అక్కడ ఇక్కడ అన్ని చిన్న చిన్న డాట్ల కింద వైట్ కలర్ డాట్లు, లెమనెల్లో డాట్లు. ఇప్పుడు నేను చేసిన పెయింటింగ్లో ఏది మిస్ అవ్వలేదు. వైట్ కలర్ మిస్ అవ్వలేదు, ఆరెంజ్ రెడ్ మిస్ అవ్వలేదు, లెమనెల్లో వైట్ మిస్ అవ్వలేదు, శాప్ గ్రీను, నెక్స్ట్ ఏమో లెమనెల్లో వైట్ మిస్ అవ్వలేదు, మళ్ళీ ఈనెల కింద వేస్తున్నది మిస్ అవ్వలేదు. మీరు అలా పెయింటింగ్ చేయాలి. అన్ని కలగలిసిపోయినట్టుగా ఉండకూడదు సాంబార్ లాగా. సాంబార్ టేస్ట్గా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా బాగుంటుంది. జస్ట్ లైట్గా ప్రతిదీ లిమిటెడ్లో చేయాలి. ఇప్పుడు వైట్ కోన్, మన క్లాసిక్ వైట్ కోన్ ఇది. నేను ఇది ఏం చేస్తున్నాను అంటే అవుట్లైన్ ఇస్తున్నాను. ఎందుకంటే కనుక ఫ్లవర్ బయటకు రావడం కోసం, అంటే అందులో కలిసిపోయినట్టు అయిపోయింది కదా, ఫ్లవర్ సపరేట్ అవ్వడం కోసం వైట్ కోన్ ఇస్తాను. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే ఫెసిలిటీస్ ఉంటాయండి. మిగతా వాటిలో అలా చేయడానికి అవ్వదు. ఎక్రిలిక్ పెయింటింగ్ కానీ క్యాన్వాస్లో చేయడానికి అవుట్లైన్ ఇలాగ ఇవ్వడానికి అవ్వదు. ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే, శారీ పెయింటింగ్లోనికే మనకి క్లాత్ మీద ఇలాగ అవుట్లైన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు చూడండి, ఇలాగ వేసిన తర్వాత చుట్టూరు అవుట్లైన్ వేసేస్తే కనుక ఎనఫ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా రెడ్డిష్గా వచ్చింది. మధ్యలో మాత్రం వైట్ ఎట్టి జస్ట్ కొంచెం లైట్ వైట్ తోటి అంటే షేడ్ పడినట్టుగా, అంటే లైటింగ్ పడేటట్లుగా అలాగా జస్ట్ లైట్గా, అది కూడా ఓవర్గా ఇవ్వకూడదు, లైట్గా అయిపోయింది. నాకు ఒక పట్టాను వదిలిపెట్టబోద్దు, మళ్ళీ వైట్ షేడ్ వేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకేమన్నా దాన్ని డెకరేట్ చేయొచ్చు.